హలో హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే కార్డ్బోర్డ్ కనిపిస్తుంది కదా మీకు. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు డెకరేట్ చేయడానికి చూస్తున్నారు కదా, అది ఎగ్జాక్ట్గా మా యష్ ఉన్నంత హైట్ ఉంది. ఇంకా డెకరేట్ చేద్దామంటే మా పిల్లలు చూడండి పడుకొని పొర్లుతూ ఉన్నారు, అందులో చెయ్యనివ్వట్లేదు అస్సలు. తర్వాత ఇంకా వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి నేనైతే వర్క్ అనేది స్టార్ట్ చేసిన అనమాట. సో 4 సైడ్స్ చూస్తున్నారుగా, మిడిల్లో కట్ చేసుకున్నాను అనమాట. 4 సైడ్స్ వదిలేసి ఆ షేప్లో కట్ చేసుకొని మిగతావన్నీ నార్మల్గా స్కేల్ మెజర్మెంట్ తీసుకొని పొడవుగా కట్ చేసి క్రాస్గా డబుల్ టేప్తో స్టిక్ చేశాను అనమాట. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, సో నేను అదంతా తీయలేకపోయిన వీడియో డీటెయిల్డ్గా, బట్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను స్టిక్ చేసేదైతే అవన్నీ కూడా నేను నార్మల్గా కేపీహెచ్బిలో స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. సో 14 పీసెస్ నాకు 50 రూపీస్కి ఇచ్చాడు. సో కొంచెం బడ్జెట్లో, కొంచెం కాదు చాలా బడ్జెట్లో, దాదాపు మనకు ఒక 2 తీసుకోవాలంటేనే 100 రూపీస్ 150 చెప్తారు కదా, బట్ నేను 14 పీసెస్ 50 రూపీస్కే తీసుకున్నా. సో అదేంటి అంటే నార్మల్గా మన బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదా, అవి అనమాట. సో కొంచెం ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అని అనిపించి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. బట్ మంచిగా సెట్ అయింది, మంచిగా లుక్ అయితే బాగా అనిపించింది నాకు, చూస్తున్నారు కదా. తర్వాత లాస్ట్ ఇయర్ పూజకి తెచ్చింది అనమాట. మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ తామర పువ్వులు, ఆవులు, పువ్వులు, మాలలు అదంతా కూడా లాస్ట్ ఇయర్వి అనమాట, పీటెల్ అదంతా. సో ఫైనల్గా వరలక్ష్మి వ్రతం రోజు ఇట్లయితే సెట్ చేసుకున్నా. చాలా బాగుంది కదా అమ్మవారు. నిజంగా నాకైతే ఎంత బాగా అనిపించిందో. నిజం చెప్పాలి అంటే వీడియోలో కంటే కూడా రియల్గా డెకార్ అదంతా చాలా చాలా బాగా వచ్చింది. అమ్మవారు కూడా ఎంత కళగా అనిపించారో నాకు. నా కళ్ళతో చూడండి మీకు తెలుస్తుంది, బట్ మీకు అంతగా అనిపించకపోవచ్చు. నేను మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్తో చేసుకున్నా కాబట్టి నాకైతే నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది ఆ రోజు. అండ్ డెకార్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సింపుల్గా తొందరగా అయిపోయింది, బట్ చూస్తే సింపుల్గా ఉంది, కానీ అదంతా నేను ఒక్కదాన్ని చేసేసరికి నాకు ఓవర్ నైట్ అంతా అయిందనమాట. సో ఒక్కదాన్నే కదా, అందులో పిల్లల మధ్యలో డిస్టర్బ్ చేస్తుండే, టైం పట్టింది. సో నెక్స్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నా. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చాలా మంచిగా అనిపించింది నాకు అమ్మవారికి అట్లా చేసుకోవడం అనేది. సో మనస్ఫూర్తిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మొత్తం డెకార్, పూజ విధానం అదంతా నేను లాస్ట్ ఇయరే మీకు వీడియో డీటెయిల్గా పెట్టాను కదా, కాబట్టి ఈ ఇయర్ మొత్తం షూట్ చేయలేదు నేను. మళ్ళీ ఎందుకు పెట్టడం అని చెప్పి, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. బట్ వరలక్ష్మి వ్రతం కంటే ముందు మన వీడియో ఎవరికి సజెస్ట్ కాకపోయి ఉండొచ్చు యూట్యూబ్లో, బికాస్ ఛానల్ అనేది 1 మంత్ పోయింది మనది. సో ఇంకా రాదు అనుకున్నా, బట్ లక్కీగా వచ్చింది అమ్మవారి దయతో. సో ఫైనల్గా పూజ అయిపోయినాక అమ్మవారు చూడండి ఎంత కళగా, ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ డెకార్ ఎవరికైనా నచ్చితే యూస్ఫుల్ అవుతుంది అని. 0 బడ్జెట్లో ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, ఒక్కరమే, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా కాబట్టి. సో మీలో ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.